హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడకపోతే ఖచ్చితంగా మీకు అర్థం కాదు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందుగా మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయిపోవాలి. చాలా సింపుల్. మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే రిజిస్టర్ అయిపోతారు. సో వన్స్ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాక మన మెయిల్కి ఒక వెరిఫికేషన్ వస్తుంది. దాన్ని వెరిఫై చేసుకుంటే ఈ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి చాట్ జీపీటీ. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో కొన్ని సినారియోలు ఏమవుతుందంటే ఈ వెబ్సైట్ మీద లోడ్ ఎక్కువై సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. అలాంటి టైంలో మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రిఫ్రెష్ చేయండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఈ విధంగా రిఫ్రెష్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే వర్క్ అయిపోతుంది అనమాట. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయిపోయి లాగిన్ అయ్యాక ఇక్కడ మీకు న్యూ చాట్ అని ఉంటుంది కదా, ఈ న్యూ చాట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఏదో ఒకటి మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ మెస్సీ బయోగ్రఫీ అని టైప్ చేశాను. సో టైప్ చేశాక చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ లియోనెల్ మెస్సీ గురించి కంప్లీట్గా మనకు డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. అతని బయోగ్రఫీ క్లియర్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను ఈ లియోనెల్ మెస్సీ బయోగ్రఫీ సర్చ్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు నేను ఇక్కడ టైప్ చేయడానికి రీజన్ ఏంటి అని మీకు డౌట్ అయితే వస్తుండొచ్చు. దానికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి ఈ వెబ్సైట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్సైట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం దేని గురించి సర్చ్ చేసినా, ఎవరి గురించి సర్చ్ చేసినా ఒక యూనిక్ కంటెంట్ అయితే మనకి ఇస్తుంది అనమాట. అంటే ఈ యూనిక్ కంటెంట్ ద్వారా మనకి ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ అయితే రావు ఫ్రెండ్స్. సో క్లియర్గా ఇది ఒక యూనిక్ కంటెంట్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చేయబోతున్నాం ఈ వెబ్సైట్ నుంచి అనేది మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. సింపుల్ కాపీ పేస్ట్ మెథడ్ మాత్రమే. సో దానికంటే ముందు మీరు గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ సెల్లింగ్ ఈబుక్స్ కేటగిరీ అని సెర్చ్ చేయండి. మనకి ఇక్కడ చాలా కేటగిరీస్ అయితే వస్తాయి. సో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనము ఈ వెబ్సైట్ని యూజ్ చేసి ఒక ఈబుక్ క్రియేట్ చేయబోతున్నాము. చాలా సింపుల్. కాపీ పేస్ట్ చేసి మనం ఒక ఈబుక్ క్రియేట్ చేయబోతున్నాము. ఏం లేదు, ఇక్కడ నుంచి మనం ఇక్కడ వచ్చింది కదా మనకు మెస్సీ బయోగ్రఫీ గురించి, దీన్ని కంప్లీట్గా కాపీ చేసుకొని మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ డాక్స్ అని సెర్చ్ చేశాక ఈ ఫస్ట్ యూఆర్ఎల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ గో టు డాక్స్ అని క్లిక్ చేయండి. సింపుల్ చెప్పాలంటే మీరు గూగుల్ డాక్స్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత బ్లాంక్ మీద క్లిక్ చేయండి. ఒక ఫ్రెష్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఏదైతే మనం ఇంతకుముందు ఆ వెబ్సైట్ నుంచి కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. క్లియర్? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ అలా చాలా సింపుల్. సో ఇక్కడ మనకు చాలా కేటగిరీస్ ఉన్నాయి. బెస్ట్ సెల్లింగ్ ఈబుక్స్ కేటగిరీ అని గూగుల్లో సెర్చ్ చేశాక మనకి ఇక్కడ మల్టిపుల్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో మెమోరీస్, బయోగ్రఫీ, సెల్ఫ్ హెల్ప్, రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ, హెల్త్, ఫిట్నెస్, డైటింగ్ ఇలాంటి చాలా ఈ బుక్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయంట ఆన్లైన్లో. సో మీరు ఏదైనా ఒక కేటగిరీని చూస్ చేసుకోండి. నేను ఇక్కడ లియోనెల్ మెస్సీ బయోగ్రఫీ గురించి అంటే బయోగ్రఫీస్ మీద ఫోకస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చేయాల్సిందల్లా సింపుల్గా నేను చూపించిన ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. మెస్సీ బయోగ్రఫీ అని సెర్చ్ చేశాక మనకి ఇక్కడ ఒక యూనిక్ కంటెంట్ అయితే ఇస్తుంది. ఈ కంటెంట్ ఎక్కడ కూడా ఉండదు. అంటే కంటెంట్ ఉండదు అంటే అతని బర్త్ ప్లేస్, అతను ఏం చేస్తే ఇంత ఫేమస్ అయ్యి ఇవన్నీ సేమే ఉంటుంది. బట్ కాపీరైట్ అయితే రాదు. అంటే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది ఇక్కడ యూనిక్గా ఉంటుంది అనమాట ఈ వెబ్సైట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెస్సీ బయోగ్రఫీ గురించి సెర్చ్ చేసిన కదా, ఈ కంటెంట్ వచ్చింది కదా, మీరు సెర్చ్ చేశారనుకో మీకు డిఫరెంట్ కంటెంట్ వస్తుంది. ఇతని గురించే కాకపోతే ఇంకా వేరే విధంగా వస్తుంది అనమాట. క్లియరా? మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్ వెబ్సైట్. దీని మీద నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు కాపీ పేస్ట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని మనము అన్లిమిటెడ్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మెస్సీ బయోగ్రఫీ కొట్టాను, కొంచెమే వచ్చింది నాకు. ఇంకెక్కువ కావాలి, ఎందుకంటే ఈ బుక్ అంటే జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఉంటే సరిపోదు. మనకు ఒక 200 వర్డ్స్, 300 వర్డ్స్, 500 వర్డ్స్ ఉంటే కొంచెం ఎక్కువగా సేల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ సెర్చ్ ఉంది కిందనే, సెర్చ్లోకి వెళ్ళి మోర్ అని క్లిక్ చేయండి. ఓకే, మోర్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు ఇంకా ఎక్కువగా, అంటే మెస్సీ గురించి ఇంకా ఎక్కువగా బయోగ్రఫీ ఇస్తుంది. సో నేను ఇక్కడ రొనాల్డో ఉన్నాడు, మెస్సీ ఉన్నాడు, చాలా మంది ఇండియాలో కూడా MS ధోని ఉన్నాడు. ఇలా బయోగ్రఫీ కాకుండా మెస్సీది ఎందుకు బయోగ్రఫీ తీసుకున్నావు అని అడగచ్చు. రీసెంట్గా 2022లో వరల్డ్ కప్ గెలిచాడు కాబట్టి మెస్సీ, ఇతని గురించి ఎక్కువగా సెర్చ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనకు ఎక్కువగా సేల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ బుక్స్. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఉట్టి బయోగ్రఫీ మీద వర్క్ చేయాలని కాదు, మనకు చాలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద కూడా ఎక్కువగా సేల్స్ వస్తాయి. మీరు వాటి మీద కూడా వర్క్ చేయొచ్చు. ఓకేనా? సో హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద మీరు బుక్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఈ బుక్ మీరు గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ సేలింగ్ ఈ బుక్స్ ఫర్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అని టైప్ చేశారు అనుకోని చాలా బుక్స్ వస్తుంటాయి. సింపుల్గా అవి ఏవైతే టైటిల్ ఉన్నాయో టైటిల్ తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశారు అనుకోని మనకి ఈ విధంగా జనరేట్ అయితే అయిపోతుంది. ప్రతి ఒక్క దాని గురించి మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఈ బుక్కి సంబంధించిన టాపిక్ ఏ టాపిక్ అయినా మీరు చూస్ చేసుకొని ఇక్కడ ఫ్రీగా మనం కాంటెంట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 2 పారాగ్రాఫ్ అయితే వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ మోర్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. సో మళ్ళీ నాకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు కావాల్సినంత కంటెంట్ అయితే వచ్చింది. అంటే నేను ఓన్లీ 4 పారాగ్రాఫే తీసుకుంటాను, మీకు చూపించాలి కాబట్టి ఎగ్జాంపుల్కి. మీరు ఇంకా ఎక్కువగా తీసుకోండి. సో ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత సేల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎంత ఎక్కువగా కంటెంట్ మనము
ఈ వెబ్సైట్ల నుంచి తీసుకొని ఈ బుక్ క్రియేట్ చేస్తే అంత ఎక్కువగా మనకు ఈ బుక్ సేల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ బుక్ ఎక్కడ సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి, ఏ వెబ్సైట్లో మనం రిజిస్టర్ అయ్యి ఈ బుక్ని అప్లోడ్ చేసి సేల్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ని కాపీ చేసుకుంటాను అండ్ డాక్స్లోకి వెళ్ళి నేను నా డాక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. అండ్ అగైన్ థర్డ్ని. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా కాపీ పేస్ట్ చేయండి. నేను ఇక్కడ వీడియోని స్కిప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను మొత్తం కంప్లీట్ టెక్స్ట్ని అయితే కంప్లీట్ అక్కడ నుంచి కంటెంట్ అయితే కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే ఒక టైటిల్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ మెస్సీ బయోగ్రఫీ అని ఇచ్చాను కదా, దీన్ని కొంచెం బోల్డ్ చేసుకొని సెంటర్లో పెట్టుకుంటే కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే నేను బయోగ్రఫీని పెట్టాను. కొంచెం దీన్ని పెద్దగా కూడా చేసుకుంటాను. దట్స్ ఇట్, అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ జస్ట్ మీకు కాపీ పేస్ట్ చేసి చూపించాను కదా, మీరు ఇంకొంచెం అట్రాక్టివ్గా చేయొచ్చు. కొన్ని దగ్గర బోల్డ్ లెటర్స్ యూజ్ చేయండి, కొన్ని దగ్గర కలర్స్ చేంజ్ చేసుకోండి ఈ విధంగా దీంట్లో. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఈ బుక్ రెడీ అయిపోయింది. దీన్ని మనము పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే సింపుల్గా మీరు ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఫైల్ మీద క్లిక్ చేయండి. సో నేను ఇదంతా ఇక్కడ చేస్తుంది గూగుల్ డాక్స్లో గుర్తుపెట్టుకోండి, మీరు మొబైల్ నుంచి కూడా చేయొచ్చు. సో ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉందిగా, డౌన్లోడ్ దగ్గరకు వచ్చాక ఇక్కడ మనకు పీడిఎఫ్ అని ఉంది, పీడిఎఫ్ డాక్యుమెంట్ అని, దీని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడొచ్చు మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే ఇది డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. నా ఇప్పుడు మనము ఈ బుక్ క్రియేట్ చేసాము, సేల్ ఎక్కడ చేయాలి అది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము సేల్ చేయాలంటే సింపుల్ ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చాక దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ అని ఉందిగా, స్టార్ట్ సెల్లింగ్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిపోవాలి మనం ఇక్కడ. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను ఈ గమ్రోడ్ వెబ్సైట్లో, అలాగే లాగిన్ అయిపోయాను. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఈ బుక్ని సేల్ చేయడానికి ఏం చేయాలంటే క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రొడక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఈ బుక్ అనే ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ అయితే ప్రొడక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ నేమ్ వచ్చేసి నేనైతే ఏదైతే ఇంతకుముందు క్రియేట్ చేశానో అదే నేమ్ ఇచ్చాను. అంటే ఎవరి గురించి క్రియేట్ చేశాను అనేది లయోనెల్ మెస్సీ గురించి క్రియేట్ చేశాను కాబట్టి అతని బయోగ్రఫీని ఎంటర్ చేశాను, మెస్సీ బయోగ్రఫీని. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అనమాట, డిజిటల్ ప్రొడక్టా, కోర్సా, ఈ విధంగా అడుగుతుంది. సో మనం ఇక్కడ ఈ బుక్ అని సెలెక్ట్ చేసుకుందాము. అంటే ఈ బుక్ క్రియేట్ చేసాం కాబట్టి ఆబ్వియస్గా ఈ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బుక్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత ప్రైస్, ఇప్పుడు ఇక్కడ మీరు ప్రైస్ ఎంత పెడదాం అనుకుంటున్నారు. సో స్టార్టింగ్ కాబట్టి నా రికమెండ్ ఏంటంటే $10 to $15 అయితే మెన్షన్ చేయండి. నేను ఇక్కడ $15 అని అయితే మెన్షన్ చేశాను. సో ఆ తర్వాత నెక్స్ట్ కస్టమైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో డిస్క్రిప్షన్ మీరు ఏం చేస్తారంటే ఇంతకుముందు మీరు ఈ బుక్ క్రియేట్ చేసి ఉంటారు కదా, అందులో నుంచి కొన్ని వర్డ్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ నేను వీడి వరకు అయితే తీసుకుంటున్నాను. సో ఇది కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని మనం ఇక్కడికి వచ్చేసి డిస్క్రిప్షన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే కొంచెం కాపీ చేసుకొని ఈ విధంగా అయితే మెన్షన్ చేసేసాము. ఓకేనా? సో ನಾವು ఇక్కడ ఈ బుక్కి కవర్ ఫోటో క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం క్రియేట్ చేసాము. సో మనకి ఇక్కడ కవర్ క్రియేట్ చేసుకోవడానికి క్యాన్వా వెబ్సైట్లోకి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు. చాలా సింపుల్, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మొబైల్ నుంచి కూడా మీరు చేయొచ్చు. సో వన్స్ క్యాన్వా వెబ్సైట్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ క్రియేటెడ్ డిజైన్ అని ఉంది కదా, క్రియేటెడ్ డిజైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కస్టమ్ సైజ్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ కస్టమ్ సైజ్ అని కింద ఉంది కదా, కస్టమ్ సైజ్ మీద క్లిక్ చేసి 600 x 600 ఇచ్చేసేయండి. విడ్త్ 600 అండ్ హైట్ 600 ఇచ్చేసి క్రియేట్ డిజైన్ ఉంది కదా, క్రియేట్ న్యూ డిజైన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇప్పుడు ఇక్కడ లోడ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, తర్వాత గూగుల్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా మెస్సీ అని సెర్చ్ చేయండి. ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఏదైనా ఒక మంచి ఇమేజ్ అయితే తీసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది కాదు, ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది కాపీ చేసుకోండి ఇమేజ్ని. కాపీ ఇమేజ్ అని ఉంది, కాపీ ఇమేజ్ తీసుకోండి. డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా కాపీ ఇమేజ్ చేసి దీని ఆ తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. సో చూసారా ఇక్కడ ఎంత సింపుల్గా వచ్చిందో. మీరు మొబైల్ అయితే ఒకవేళ మీకు కాపీ చేయడానికి రాకపోతే కనుక మీరు సింపుల్గా ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంచెం డ్రాగ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ పేస్ట్ చేయగానే ఈ విధంగా ఉంది కదా, దీన్ని కార్నర్స్ పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇది ఇమేజ్ అయితే వచ్చేసింది కానీ ఇక్కడ మనం ఒక టైటిల్ ఇవ్వాలి. సో ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ యాడ్ హెడ్డింగ్ ఉంది కదా, యాడ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఏమి ఇస్తాం మనం హెడ్డింగ్, ఇంతకుముందు మనం ఏమి ఇచ్చాం టైటిల్లో అదే ఇవ్వండి, లయోనెల్ మెస్సీ బయోగ్రఫీ అనేది. ఓకేనా? సో ఇక్కడైతే మనము టైటిల్ కూడా ఇచ్చేసాము. సో సింపుల్గా దీన్ని కొంచెం డ్రాగ్ కిందికి చేసుకొని కలర్ చేంజ్ చేసుకోండి దీనికి. సో ఫ్రెండ్స్, దీని కలర్ మార్చుకుందాము. సో కలర్ మార్చుకోవడానికి ఈ విధంగా క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏదైనా ఒక కలర్ ఇవ్వచ్చు. ప్రెజెంట్ నేనైతే దీనికి బ్లాక్ కలర్ ఇస్తున్నాను. సో బ్లాక్ ఇచ్చేసి దీని బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఉందిగా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా పెట్టుకోండి. ఎల్లో కావాలంటే ఎల్లో, లేకపోతే కిందికి వచ్చాక కలర్స్ ఉంటాయి. ఎల్లో కావాలనుకుంటే ఎల్లో, లేకపోతే ఇక్కడ కింద కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చాను అండ్ మెయిన్ కలర్ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాను. సో దీని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ క్రియేట్ చేయడానికి రాకపోతే కనుక సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇమేజ్, అదే డౌన్లోడ్
అదే ఇమేజ్ని మీరు ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చేసి కవర్ కింద అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా పెడితే ఏంటంటే అసలు ఏంటి అనేది ఆడియన్స్కి చూసే వాళ్ళకి ఆ వెబ్సైట్లోకి వచ్చి చూస్తారు కదా, వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. సో ನಾವು దీన్ని డౌన్లోడ్ చేసుకుందాము. డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఇక్కడ PNG ఫార్మేట్లో. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసాము. సో అప్లోడ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని కంప్యూటర్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని నేను ఏదైతే డౌన్లోడ్ చేశానో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంతకుముందు కెమెరాలో డౌన్లోడ్ చేసింది అయితే ఈ విధంగా కవర్ పేజ్ అప్లోడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తమ్నేల్ అవసరం లేదు, తమ్నేల్ కూడా అదే పెట్టచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ కవర్ ఫోటో పెట్టాం కదా, తమ్నేల్ కూడా మనం ఇంతకుముందు 600x600 ఫార్మేటే పెట్టాం కాబట్టి తమ్నేల్ కూడా మీరు అదే పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను కవర్ పేజ్ యాడ్ చేశాక తమ్నేల్ కూడా యాడ్ చేశాను కదా, సేమ్ తమ్నేల్ కవర్ పేజ్ ఏదైతే పెట్టానో అదే తమ్నేల్ పెట్టాను. దాని ఇక్కడ కాల్ టు యాక్షన్ ఉంది. సో ఐ వాంట్ దిస్ అని, లేకపోతే మీరు ఏదైనా పెట్టచ్చు, పే అని, లేకపోతే బై దిస్ అని. సో ఈ విధంగా మనం ఏదో ఒక కాల్ టు యాక్షన్ పెట్టచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా ఐ వాంట్ దిస్ అని పెట్టాను. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, కంటెంట్ ఉంది కదా, కంటెంట్ దగ్గరకు వచ్చేసింది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ ప్లస్ ఉందిగా ఎంబెడెడ్ ఫైల్ అప్లోడ్ అని, దీన్ని క్లిక్ చేసుకొని మనం ఏదైతే ఇంతకుముందు డౌన్లోడ్ చేసామో దాన్ని అప్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో డన్, ఇక్కడ మన ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పబ్లిష్ అనే సింబల్ ఉంది కదా, పబ్లిష్ మీద క్లిక్ చేస్తే మన ప్రొడక్ట్ అయితే పబ్లిష్డ్ అయితే అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఒకవేళ మీరు దీన్ని మీకు తెలిసిన వాళ్ళకు సేల్ కూడా చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ మనకు ఇక్కడ లింక్ కాపీ టు క్లిక్ బోర్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ సింబల్ని క్లిక్ చేసి కాపీ అయిపోతుంది. దాని తర్వాత మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేసి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నాకు ఓన్లీ 2 pages మాత్రమే లెంత్ ఉంది. మీరు నేను చూపించిన ChatGPT వెబ్సైట్లోకి వెళ్ళి చాలా ఎక్కువగా మీరు కంటెంట్ని కాపీ పేస్ట్ చేసుకోండి. నియర్లీ ఒక 15-20 pages ఈ విధంగా ఇక్కడ మనకు లెంత్ ఉంటే కనుక ఎక్కువ సేల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐ వాంట్ దిస్ మీద క్లిక్ చేసి ఎవరంటే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఎవరికంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో దీన్ని పోస్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ చూపించిన బయోగ్రఫీ కేటగిరీ మీద మీరు హెల్త్, ఫిట్నెస్, లేకపోతే ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఏది ఎక్కువ సేల్ చేస్తామనిపిస్తే, మీకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వర్క్ చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ బుక్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు మొత్తం వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్గా మీరు ఈ వెబ్సైట్ ఏదైతే నేను చూపించానో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏం కంటెంట్ కావాలో అది టైప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి, మీకు ఎక్కువ ఎర్నింగ్స్ కావాలనుకుంటే మల్టిపుల్ వెబ్సైట్స్లో ఈ బుక్స్ని సేల్ చేయండి. ఇక్కడ లులు అనే వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, దీంట్లో సేల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సింపుల్గా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి బెస్ట్ ప్లాట్ఫామ్స్ టు సేల్ ఈ బుక్ అని. సెర్చ్ చేస్తే మీకు చాలా వెబ్సైట్స్ వస్తుంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, నాకు ఒక ఆర్టికల్ ఓపెన్ చేస్తే చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఏ వెబ్సైట్లో మనం ఈ బుక్ సేల్ చేయొచ్చు అని. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద URL ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి సింపుల్గా ఈ కోబో రైటింగ్ లైఫ్ అంట, నూక్ ప్రెస్ అంట, ట్రేడ్ బిట్ అంట, ఇలా చాలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి ఈ బుక్ సేల్ చేయడానికి. మీరు దేంట్లో అంటే దాంట్లో సేల్ చేయొచ్చు. మల్టిపుల్ కేటగిరీస్ మీద కూడా వర్క్ చేయొచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం విత్డ్రా చేసుకోవాలంటే మన దాంట్లో మినిమం $10 ఉండాలి. ఇక్కడ పేఅవుట్స్ అనే ఆప్షన్ ఉంది లెఫ్ట్ సైడ్ మీద. వన్స్ మీరు లాగిన్ అయిపోయాక ఇక్కడ పేఅవుట్స్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే చూడొచ్చు $10 మినిమం టు గెట్ పేడ్ అవుట్ ఫర్ యువర్ సేల్స్ అంట. $10 అయ్యాక మనం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెర్న్ అబౌట్ పేఅవుట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాక మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట దీని గురించి, అసలు ఏంటి, ఎప్పుడు అమౌంట్ పే చేస్తారనేది. అండ్ ఇక్కడ పేఅవుట్స్ పేపాల్ నుంచి కూడా మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఈజీగా. మీకు పేపాల్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, పేపాల్ అకౌంట్లో నుంచి ఈజీగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ మెథడ్ని మీకు యూట్యూబ్లో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయకపోయి ఉండొచ్చు. ఎస్, కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, బట్ ఇలాంటి యూనిక్ మెథడ్ గురించి అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయకపోయి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఈ బుక్ని ఏ విధంగా సేల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. బట్ నేను ఇప్పుడు చెప్పిన యూనిక్ మెథడ్ ద్వారా యూనిక్ కంటెంట్, అంటే కాపీరైట్ లేని కంటెంట్ మీరు ఓన్గా ఈ బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఇంతవరకు యూట్యూబ్లో. సో ఫ్రెండ్స్ దీన్ని రీసెర్చ్ చేసి ఈ వీడియో చేయడానికి నాకు చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి వచ్చింది. సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఒక మంచి కామెంట్ ఇస్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్ ఇన్ ద వీడియోస్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాబాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.